లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో గెలిపే లక్ష్యంగా బీజేపీ అడుగులు ముందుకు వేస్తోంది. వారం రోజుల్లో ఎంపీ అభ్యర్థులని ప్రకటిస్తామంటున్నారు ముఖ్య నేతలు. ఇక ఎంపీ టికెట్ కోసం భారీగా పోటీ పడుతున్నారు ఆశావాహులు. ఒక్కో పార్లమెంట్ స్థానం నుంచి 4 నుంచి 10 మంది నేతలు బరిలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఒక్కో పార్లమెంట్ నుంచి 3 పేర్లు ఖరారు చేసినట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీజేపీలో ఎంపీ టికెట్ల కోసం ఆశావాహుల పోటీ, లాబింగ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు కూడా శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఎంపీ టికెట్లకు కాంపిటీషన్ ఎలా ఉంది? భారతీయ జనతా పార్టీలో చాలామంది ఈసారి ఎంపీ టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది భారతీయ జనతా పార్టీ శ్రేణుల మధ్య జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి ఖచ్చితంగా టికెట్ వస్తే ఎంపీ అవుతామనేటువంటి ధీమాతో చాలామంది నేతలు ఉన్నారు. ఆశావాహులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర పెద్దలపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారు. పలానా నియోజకవర్గం పలానా టికెట్ నాకే ఇవ్వండి అని చెప్పి అటు జాతీయ నేతలను అడుగుతున్నారు. అట్లనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసి కూడా అడుగుతున్నారు. తాము ఏ పొజిషన్లో ఉన్నామో పార్టీలో, తర్వాత ఎన్ని ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్నటువంటి విషయాలను కూడా ఒక నివేదిక రూపంలో బయోడేటా ఇస్తున్నారు. సో మొత్తానికైతే భారతీయ జనతా పార్టీలో ఒక్కొక్క నియోజకవర్గం, పార్లమెంటు నియోజకవర్గం నుంచి 3 నుంచి 10-12 మంది వరకు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ప్రజెంట్ పార్టీలో ఉంది. అయితే ఒకసారి మనం చూస్తే అంటే ఇంకొక అంశం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఈ వారం రోజుల్లోనే టికెట్ల ప్రకటన ఉంటుందని భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే చాలామంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసినప్పుడు కూడా టికెట్ల ప్రక్రియ అనేది ఒక నెల ముందే ఉంటుంది, ఖచ్చితంగా ఈ నెలలో ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆశావాహులకు చెప్తున్నారు. కాబట్టి చాలామంది ఆశావాహులంతా కూడా తమకే టికెట్ వచ్చేలా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అట్లా ఒకసారి మనం మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల వారిగా చూస్తే కనుక ఆదిలాబాద్ నుంచి స్వయం బాబురావు సిట్టింగ్ సీట్ ఇది బీజేపీకి, ఈసారి కూడా ఆయనకే ఇస్తారనేది పార్టీలో జరుగుతున్నటువంటి ప్రచారం. అయితే ఇంకొక వైపు టీఆర్ఎస్కు చెందినటువంటి నగేష్ని కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతారనేది ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మరి చూడాలి, అటు బాబురావుకు సిట్టింగ్ సీటు బాబురావుకి ఇస్తారా, లేదంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి నగేష్ను బీజేపీలోకి తీసుకొని ఆయనకు టికెట్ ఇస్తారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మరోవైపు పెద్దపల్లి నుంచి ఎస్ కుమార్, ఆయన గతంలో కూడా పోటీ చేసి ఉన్నారు. ఈ మధ్యనే ధర్మపురి నియోజకవర్గంలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. సో ఎస్సీ టికెట్ పెద్దపల్లి కాబట్టి ఎస్ కుమార్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లనే కరీంనగర్ విషయానికి వస్తే బండి సంజయ్ ఆల్రెడీ సిట్టింగ్ సీటు కాబట్టి ఈసారి కూడా బండి సంజయ్కి టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకరిద్దరు అక్కడ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, తర్వాత ఇప్పుడు సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఆయనకే టికెట్ దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మరోవైపు నిజామాబాద్ విషయానికి వస్తే నిజామాబాద్ అరవింద్ కూడా ఈసారి టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ నుంచి మరికొంతమంది నేతలు టికెట్ ఆశిస్తున్నప్పటికీ కూడా రఘునందన్ రావుకి టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక జైరాబాద్లో 4 నుంచి 5 పోటీ పడుతున్నారు. అందులో జైపాల్ రెడ్డి ఉన్నారు, అట్లనే రచనారెడ్డి బీజేపీ అధికార ప్రతినిధి, మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ, ఆలె భాస్కర్ గతంలో ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు. ఆల నరేంద్ర కొడుకు అయినా గతంలో ఆల నరేంద్ర కూడా ఎంపీగా అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా టికెట్ కోసం, ఆయన కొడుకు ఆలె భాస్కర్ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లనే వరంగల్ నుంచి ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది, వరంగల్ నుంచి మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపుగా ఖరారైనట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అక్కడి నుంచి మందకృష్ణ మాదిగ కూడా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరిగింది, మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ కిషన్ రెడ్డి మాత్రం ఈ విషయాన్ని క్లారిటీగా చెప్పడం లేదు, మందకృష్ణ పోటీలో ఉండరు అని చెప్తున్నారు. ఇంకొక వైపు ఇక మహబూబాద్ విషయానికి వస్తే మహబూబాద్ పార్లమెంటు ఎస్టీ నియోజకవర్గం ఇది, పార్లమెంటు నియోజకవర్గం. ఇక్కడ నుంచి రామచంద్ర నాయక్ మాజీ ఐఏఎస్ అధికారి, అట్లనే బీజేపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి యాప సీతయ్య, మరోవైపు మాజీ మంత్రి ఈ మధ్యనే ఇల్లందు నుంచి పోటీ చేసినటువంటి రవీంద్ర నాయక్ కూడా అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. మరోవైపు అక్కడ ఈ మధ్యనే అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి పోటీ చేసినటువంటి హుస్సేన్ నాయక్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరోవైపు ఖమ్మం పార్లమెంట్ విషయానికి వస్తే ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ పెద్దగా బలంగా లేదు, కానీ టికెట్లు ఆశించేటువంటి సంఖ్య 4 నుంచి 5 వరకు ఉంది. అందులో ఈవి రమేష్ భారతీయ జనతా పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, అట్లనే గతంలో పోటీ చేసినటువంటి వాసుదేవరావు, తర్వాత ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, మరోవైపు కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్ కూడా టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని వీళ్ళంతా కూడా కలిశారు. ఇక మరోవైపు నల్గొండ విషయానికి వస్తే నల్గొండ నుంచి గతంలో పోటీ చేసినటువంటి జితేందర్ కావచ్చు, అట్లనే
నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసినటువంటి నివేదిత రెడ్డి, మరోవైపు బీజేపీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక భువనగిరి విషయానికి వస్తే భువనగిరి నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, అట్లనే బీజేపీ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి, మరోవైపు వెదిర శ్రీరామ్ కూడా ఇరిగేషన్ నిపుణులు, ఆయన కూడా వెదిర శ్రీరామ్ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లనే మాజీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మిగతా మహబూబ్నగర్ విషయానికి వస్తే మహబూబ్నగర్లో కూడా తీవ్రంగా ఉంది పోటీ. అక్కడ నుంచి బీజేపీ ట్రెజరర్ శాంతికుమార్ పోటీలో ఉన్నారు. అట్లనే డీకే అర్ణ కూడా తనకు టికెట్ కావాలని చెప్తున్నారు. ఇంకొక వైపు దిలీప్ కుమార్ బీజేపీ అధికార ప్రతినిధి దిలీప్ కుమార్ కూడా తనకు టికెట్ ఇవ్వాలని చెప్తున్నారు. మరోవైపు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా మహబూబ్నగర్ టికెట్ ఆశిస్తున్నారు. సో ఈ నలుగురు సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ శాంతికుమార్ డీకే అరుణ మధ్య పోటీ ఉన్నట్టుగా బీజేపీ పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇక మరోవైపు నాగర్ కర్నూలు విషయానికి వస్తే ఎస్సీ ఎంపీ స్థానం ఇది. ఇక్కడ నుంచి బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శృతి గతంలో పోటీ చేశారు. ఈసారి కూడా ఆమెకి టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లనే చేవెళ్ల విషయానికి వస్తే చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి టికెట్ దాదాపుగా ఖరారైనట్టు తెలిసింది. సో మరి ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది. ఇంకొకవైపు ఆయన బీజేపీలో ఉంటారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. చూడాలి, మనకు కొన్ని రోజుల్లో దీని మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మరోవైపు మల్కాజ్గిరి విషయానికి వస్తే మల్కాజ్గిరిలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ లేనంతగా మల్కాజ్గిరి వైపు ఆశాభావాలు చూస్తున్నారు. దాదాపుగా 10 నుంచి 12 మంది ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అందులో ఈటల రాజేందర్ ముఖ్యంగా ఉన్నారు. అట్లనే మల్కా కొమరయ్య ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్, ఆయన ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ నేతలతో టచ్లో ఉంటున్నారు. మల్కా కొమరయ్య టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పన్నాల హరీష్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఆయన కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొక వైపు రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ, గతంలో కూడా ఇక్కడ నుంచి మల్కాజ్గిరి నుంచి పోటీ చేసినటువంటి రామచంద్రరావు కూడా టికెట్ కావాలంటున్నారు. అట్లనే మురళీధర్ రావు బీజేపీ సీనియర్ నాయకులు, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి, ఆయన కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇక మరోవైపు వీరేంద్ర గౌడ్ మాజీ మంత్రి, రాష్ట్ర మంత్రి దేవేంద్ర గౌడ్ కొడుకు వీరేంద్ర గౌడ్, ఆయన బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆయన కూడా వీరేంద్ర గౌడ్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మల్కాజ్గిరిలో కొంత హాట్ టాపిక్గా ఉంది. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తర్వాత వాల్ రైటింగ్ చేసుకొని పెద్ద ఎత్తున ఎవరికి వారుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు టికెట్ కోసం. ఇంకా సికింద్రాబాద్ విషయానికి వస్తే సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి సిట్టింగ్ సీట్ పోటీలో ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. కానీ ఇక్కడ నుంచి బండారు విజయలక్ష్మి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి గతంలో ముషిరాబాద్ టికెట్ ఆశించారు, కానీ ఆమెకు టికెట్ ఇవ్వలేదు. అక్కడ లక్ష్మణ్ మరొకరికి రాజు అనే వ్యక్తికి టికెట్ ఇప్పించుకున్నారు. సో ఈసారి ఖచ్చితంగా విజయలక్ష్మి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సో దత్తాత్రేయ కూడా జాతీయ నాయకత్వంతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ కిషన్ రెడ్డికి మధ్య అట్లనే విజయలక్ష్మికి మధ్య పోటీ ఉంది. సో ఫైనల్గా సిట్టింగ్ సీట్ కాబట్టి కిషన్ రెడ్డికే ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, కానీ విజయలక్ష్మి కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కిషన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది కింద కేడర్లో, ఆయన అందుబాటులో లేరనేది బీజేపీలో జరుగుతున్నటువంటి చర్చ. అదే విషయాన్ని దత్తాత్రేయ వర్గం కూడా చెప్తున్నారు. విజయలక్ష్మి కూడా అక్కడ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, నియోజకవర్గంలో తిరుగుతున్నారు, పార్లమెంటు నియోజకవర్గంలో. అట్లనే హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉమారాణి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మాధవీలత విరించి హాస్పిటల్ అధినేతగా ఉన్నారు, ఆమె కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లా బీజేపీలో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మనం కొన్ని సీరియస్గా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళ పేర్లు చెప్పాం. కానీ చాలామంది నేతలు అయితే కనీసం 3 నుంచి 10 మంది వరకు పార్లమెంట్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి టికెట్ వస్తే కనుక ఖచ్చితంగా ఎంపీ అవుతామనేటువంటి ధీమాతో ఉన్నారు. బీజేపీలో చేసినటువంటి సర్వేల ప్రకారం 6 సీట్లు బీజేపీకి వస్తున్నట్టుగా సర్వేలో తేలింది. సో జహీరాబాద్ టఫ్ ఫైట్ ఉంటుందని చెప్తున్నారు. సో చూడాలి, మరి భారతీయ జనతా పార్టీ ఏదో టార్గెట్ 10 సీట్లను పెట్టుకుంది. సో 30% ఓట్లతోటి ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తామనేటువంటి ధీమాతో ఉంది.